మా ఏంట్రా? ఏం లేదురా, ఈ మధ్య జనాలు మరి పిచ్చికి ఫోన్ నెంబర్లా తయారయ్యారు. ఏమైంది? నేను నీలాగా కేస్ టకప్ చేశా. మంచిదేగా. పేర్లు వెళ్ళి రోజు ఇంటికి టైంకి వచ్చేదంట. ఈ మధ్య నైట్ ఇంటికి లేట్గా వస్తుందంట. అదేం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది కనుక్కోవాలంట. అంతేకాదు, అది ఎక్కడ తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. దాంట్లో తప్పే ఉంది? క్లయింట్స్ అన్న కండిషన్స్ కామనే కదా. కరెక్టే, కానీ ప్రాబ్లం అది కాదు. మరేంటి? డబ్బులా? లిల్లీ అంటే వాడు పిల్ల కాదు మామ, వాడు పెంచుకునే పిల్ల అంట. అనవసరంగా పిల్ల అనుకుని కక్కుర్తిపడే. ఓ, నేను నీ దారిలో నడుద్దాం అనుకున్నా. అయినా నేనేమన్నా పిల్లికి సెక్యూరిటీ గార్డ్ లాగా కనబడుతున్నానా? అందుకే పిల్లికైనా పిల్లకైనా ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే బయటికే చూస్తుందిరా పిల్ల హుక్ అని చెప్పొచ్చా. అక్కడ వెదర్ ఎలా ఉంది? ఎక్కడ్రా? నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు ఇక్కడ లేవు కదా. జేకే ప్రియా గురించారా? ఆ అమ్మాయి గురించి అంతా తెలుసు కానీ ఒక్కటి తప్ప. ఏంటది? అమ్మాయి చాలా టఫ్గా ఉన్నా వాళ్ళ నాన్నెందుకు అంతలా అనుమానిస్తున్నాడు? అంతా బాగుంది కానీ ఏదో తేడాగుంది. ఒకసారి వాళ్ళ ఇంటికి చూద్దామా? ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో కాదురా, వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులతో. అదేంటో తెలుసుకోవాలి. అందుకే వాళ్ళ ఇంటికి చూద్దాం మావా, ఏదైనా క్లూ దొరకొచ్చు కదా. ఏమంటావు? నానా, టిఫిన్ అక్కడ పెట్టేళ్ళు. ఏం లేదు. బాగుందా బంగారం? ఇంకొంచెం తినమ్మా. అదేదో చిన్న ముక్క. ఏంటి అప్పుడే? ఇంకొంచెం తినరా ప్లీజ్. ఇలాగైతే వీక్ అయిపోతావమ్మా. ఇంకొంచెం. ఐడియా! అసలు ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళ నాన్నే కాబట్టి వాళ్ళ నాన్నే కిడ్నాప్ చేస్తే. రేయ్, ఇది లవ్ స్టోరీరా, క్రైమ్ డ్రామా చేయకు. సర్లే, గంట అయింది, గుడ్డు పెట్టే కోళ్ళగా కూర్చున్నావు. ఒక్క ఐడియా కూడా రాలా? వచ్చింది వచ్చింది. ఏంటి? గుడ్డా? ఐడియా బే. ఏంటి సార్ అది? ఎవరు నువ్వు? పైన ఉంటాను. ఓ, ఏం కావాలి? తోడికి పెరుగు. నాకే తోడలేదు. నీ ఎవరు? నమస్తే మేడం, పాలు. నాకొద్దు. మేడం 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 ఏంటి? గేదె నుండి పెట్టుకొచ్చిన ఫ్రెష్ పాలు మేడం. మళ్ళీ మళ్ళీ దొరకవు మేడం మీకు. రే, నువ్వు పాలుడివి కాదని మంచిగా అర్థమవుతుంది. ఏంటిది మ్యాటర్? అయ్యో, అలా ఎలా తెలిసిపోయింది మేడం మీకు? గేదె నుంచి పిండుకొచ్చిన పాలని చెప్పి పాల ప్యాకెట్లు పట్టుకొని వచ్చినావు. అయినా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో? ఎమోషన్స్తో వర్క్ చేస్తే లాజిక్లే మిస్ అవుతాంరా. కాంపోజిషన్ మా ప్రియతో లవ్లో లేవు కదా. తెలియట్లేదురా, లవ్లో ఉన్నానో లేనో కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏమన్నాడో తెలుసా? మూసుకుని వచ్చి మనం చూసుకోరా అన్నాడు. ముందు ప్రియా వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళాలో ఆలోచించు. నాగార్జున
ఏంటి అభినవ్ హడావుడిగా ఉన్నా? కొంపదీసి ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావా ఏంటి? అబ్బాబే అట్లాంటిదేం లేదు అంకుల్. అవును, మీ తమ్ముడు ఎక్కడా కనపడడం లేదు. బయటికి వెళ్ళాడు అంకుల్, ఇప్పుడే వచ్చేస్తాడు. అప్పుడు అమ్మగారు వస్తారని చెప్పావు. ఇంకో 3 daysలో వచ్చేస్తారు అంకుల్. అవును అంకుల్, మీరెక్కడ? ఏమి లేదయ్యా, ఈరోజు రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసేయండి మీరిద్దరు. రోజు బయట ఎక్కడ తింటారు? సరే అంటానే. ఓకే అంకుల్. అసలే ఇంట్లోకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఆయనే స్వయాన్న వచ్చి పిలిచారు. ఈ ఛాన్స్ ఎలా అయినా మిస్ చేసుకోకూడదు. నమస్తే మేడం. సిగ్గులేదా? మొన్ననే చెప్తా కొట్టిన మళ్ళీ వచ్చావు. హలో, వీ హ్యావ్ ఇన్విటేషన్. అయినా నీకు ఎలా కనిపిస్తున్నాను? ఫంక్షన్కి పిలవకుండా తిని వెళ్ళే వాళ్ళ కనిపిస్తున్నానా? అయినా అది ఇప్పుడు కేసు తెలుసా? మీ ముక్కలు చూస్తుంటే అలానే ఉన్నాయి కానీ మా నాన్నతో చెప్పంటావా రోజు నన్ను ఏడిపిస్తున్నావని? అబ్బా చెప్తావా? హా, అంత ధైర్యం ఉందా? చెప్పు. నా వీళ్ళిద్దరికి మిస్టరీ ఏంటి? మా నువ్వు ఎప్పుడు ఓకేవు? నువ్వు నోరము. ఏంటి ముస్టోళ్ళకి ఇక్కడే నిల్చున్నావు? రాత్రి మిగిలిపోయిన అన్నం కూడా లేదు పెట్టడానికి. వెళ్ళిపోండి. ఇంత అవమానం మన వల్ల కాదు కానీ పదమావా. ఏంటి బాబా అక్కడ నిల్చున్నారు? నమస్తే అంకుల్. లోపలికి రండి. వస్తుంది. ఓకే సార్. ఇయ్యా నీకు నా ఫోటో పట్టుకునే అర్హత లేదు. ఇంకొకసారి పట్టుకుంటే చేతులు నరుకుతా. ఆ ఫోటోలో కంటే ఇప్పుడే చాలా ముద్దగా ఉన్నావు తెలుసా? ఎక్కువ వాగితే పళ్ళు రాల్తాయి. వచ్చిన పని ఏంటో అది చూసుకొని వెళ్ళు. నేను వచ్చిందే నీకోసం. నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతా చెప్పు? ఎల్లకు, ఇక్కడ ఉరేసుకుంటాం. పీట పోతుంది. బాబు. అంకుల్. అక్కడేం చేస్తున్నారు? రండి భోంచేద్దాం. వస్తున్నా. ఏమైనా అంకుల్, ఇవాళ సాంబార్ మాత్రం అదిరిపోయింది. అంకుల్ ఏమనుకోకపోతే చిన్న విషయం అడగచ్చా? తప్పకుండా అడుగు బాబు. అదే, అక్కడ ఉన్న అన్ని ఫొటోస్లో మీ అమ్మాయివే ఉన్నాయి. మీ అమ్మాయి అంటే మీకు అంత ఇష్టమా? చూడు బాబు, ఇష్టాలు ప్రేమలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి మాయమైపోతుంటాయి, మారిపోతుంటాయి కూడా. ఇష్టాలు ప్రేమలు నష్టపోతే గానీ అర్థం కావు. అంతేగాని అర్థం పద్ధతిగా ఉందనుకుంటే అది పగిలిపోతే ఎవరినైనా గాయపరుస్తుంది. గాయాలను గుర్తుపెట్టుకోవడమే ప్రేమ అయితే. నా కూతురంటే నాకు చాలా ప్రేమ. ఏంటో అంకుల్, మీరు చెప్తుంటే అన్నీ అర్థమైనట్టున్నాయి కానీ ఏమీ అర్థం కావట్లేదు. ఇవన్నీ అనుభవంతోనే అర్థం అవుతాయి బాబు. అయినా అంకుల్, ఇంతకీ మమ్మల్ని ఎందుకు డిన్నర్కి పిలిచారు? మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలంటే ఇద్దరు యదవలకి సుష్టుగా భోజనం పెట్టమని మా పంతులు గారు చెప్పారు. అందుకే మిమ్మల్ని పిలిచాను. జస్ట్ జోక్. మా ఇంట్లో ఎవరు అద్దెకి దిగినా వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అన్నది మా పద్ధతి. అంతే, డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే, వెళ్దామా? సరే అంకుల్, వెళ్ళొస్తాం. సరే. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఉంటా. ఏంటి మళ్ళీ వచ్చావు? మిస్ అవుతున్నావా? అమ్మో, ఎవడ్రా నువ్వు అసలు? ఆ రోజు వచ్చి నా బండి మీద కూర్చున్నావు. అది తెలిసి మా నాన్న ఇంకా చిప్ప చూస్తున్నాడు. అది కాదు ప్రియా, ఏం జరిగిందంటే? నీ ఎక్స్ప్లెనేషన్స్ నాకు అవసరం లేదు. ఇంటికి వచ్చిన వాడి తినేళ్ళకుండా నా గురించి ఎందుకురా నీకు? మా నాన్నకి నేను ఇష్టం ఉంటే లేకుండా నీకెందుకు? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయనకి నేనంటే ఇష్టం ఉన్నా లేకున్నా ఆయనంటే నాకు చచ్చే అంత ఇష్టం. సరదాగా ఉంటున్నా కదా అని నా విషయాలలో ఇన్వాల్వ్ అయితే మర్యాద దక్కదు నీకు.
చేసి నా జోలికి రాకు. నా లైఫ్లో జరిగిన దరిద్రం చాలు. నువ్వు వచ్చి కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ప్లీజ్, నీ హద్దులో నువ్వు ఉంటే చాలా మంచిది. ఇప్పటికే మా నాన్నకి దగ్గరగా ఉంటూ దూరంగా బ్రతుకుతూ నరకం అనుభవిస్తున్నాను. నీకు దండం పెట్టి చెప్తున్నాను, నా ఫ్యామిలీ మధ్యలోకి రాకు. ఫీల్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాని నీకు అవసరం లేని విషయాలలో తలదూర్చి ఉన్న సమస్యల్ని పెద్ద చేయకు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో, మనం ప్రేమించిన వాళ్ళ బాధకు కారణం మనమైతే ఆ బాధ వాళ్ళకంటే ఎక్కువ మనకే ఉంటుంది.